నమస్కారం. జ్ఞానసారం కార్యక్రమానికి చూస్తున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. నా పేరు పి. సత్యవాణి అండి. నేను నివాసం ఉంటుంది విశాఖపట్నం. గత 30 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మన జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ వసదైక కుటుంబంలోకి రావడం జరిగింది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము 3 రత్నాలుగా మనకు అందించడం జరిగింది. పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎప్పటికీ ఒక అద్భుతమైన ఈ ప్రయాణంలోకి రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ భూమి మీద ఏదైతే పరిణామం జరుగుతుందో దానికోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్పాలని, పంచుకోవాలని మొదలు పెడుతున్నాను. అది ఏంటంటే, మనమే కాంతి కార్యకర్తలం. ఇది వినడానికి వింతగా అయితే ఏమీ లేదు, కానీ ఒక అద్భుతమైన విషయం అండి ఇది. చూడండి ఎంత బాగుందో. మనమే కాంతి కార్యకర్తలం. అంటే ఓ భూమి మీద ఒక గొప్ప పరిణామం జరుగుతుంది. ఈ భూమి మీద అద్భుతమైన పరిణామం. దానికి మన అందరం కూడా ఇంతకుముందు ఏదైనా ఈ భూమి మీద జరుగుతున్నవాడు ఏమనుకునేవాళ్ళంటే, అబ్బా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, ఈ సత్యం పట్ల, ఈ ధర్మం పట్ల, ధర్మ సంస్థాపన కోసం ఎందరో మహానుభావులు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఒక బుద్ధ భగవానుడు, ఆది శంకరాచార్యుడిది, సమయానుకూలంగా ఒక శ్రీకృష్ణ పరమాత్మ, అలా మనకు తెలుసు దైవశక్తిగా ఏదో వస్తుందని తెలుసు. కానీ మన అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ దైవశక్తే ఈరోజు కొన్ని కోట్ల కాంతి కార్యకర్తలుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. దాన్ని నమ్మడానికి, విశ్వసించడానికి మనకి హాస్యాస్పదంగా లేదా నాటకీయంగా ఏంటబ్బా అనుకోవచ్చు. కానీ దాని మీద మీరు చూస్తే ఈ మధ్యకాలంలో ప్రతిసారి అందుకే మనకి ఎన్నో పుస్తకాలు పరిచయం చేశారు. పిఎస్ఎస్ఎం అంటే ఓన్లీ పత్రిజీ చెప్పినటువంటి తులసి దళము, మరి సార్ చెప్పిన వాక్షేత్రం, యోగ పరంపర, ఈ బుక్సే కాకుండా పిఎస్ఎస్ఎం అందరు మాస్టర్స్ కోసం, ఓ లోక్షామ్ రాబా కోసం కావచ్చు, సేత్ విజ్ఞానము, రామ్తా విజ్ఞానము, స్వామి రామ అని, ఒక యోగి ఆత్మకథ అని ఎన్నో పుస్తకాల కోసం. అలాగే మరి నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, న్యూ ఎనర్జీ, అసెన్షన్, ఇలా కొత్త కొత్త మహావతరణ అని ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఏది అవసరమో అటువంటి నాలెడ్జ్ అనేది, మరి జ్ఞానసారం అన్నారు కదా, మరి అటువంటి గొప్ప జ్ఞానాన్ని మన అందరితో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఎలాగా వీరి పని ఏంటంటే, కాంతి కుటుంబీకులుగా, కాంతి కార్యకర్తలుగా వీరు చేస్తున్న పని ఏంటని మనం అర్థం చేసుకోవాలంటే, మరి ప్రతి ఒక్కరిలో ఒక మామూలు మానవులుగానే ఉంటారు వీళ్ళు. వీళ్ళేం ప్రత్యేక వేషధారణో లేదా ప్రత్యేకమైన ఏమో మామూలు ఉండకుండానే నక్షత్ర మిత్రులు కానీ మీరు ఏవైనా ఎటువంటి నాడు చూసినా సరే, మరి 2 DNA నుంచి 12 DNA అని మనం ఆ బుక్స్ చదివినప్పటి నుంచి 5th డైమెన్షను, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్, ఇలా ఎన్నో విశేషాలు విన్నప్పుడు మనకు కొత్తగా అనిపించేవి. ఇదేంటి అసాధారణంగా ఉన్నాయి, మామూలుగా లేవేంటి పుస్తకాలని. కానీ సాధారణంగా 2012లోనే మనం అందరం విన్నాము, ఈ భూమి అంతా అంతమైపోతుంది, ఇంకా లేదు, మనుగడ లేదు ఈ భూమి మీద మనకి. అది అన్నీ కూడా నిజం చెప్పాలంటే దైవశక్తిని అడ్డుకోవడానికి చీకటి శక్తులు చేసే ఒక గొప్ప నాటకీయత అని చెప్పవచ్చు. అది ఒక దైవశక్తి వచ్చినట్టుగా భూమి అంతా మరి కాంతిమయం అవుతుంది కదా, మరి చీకటికి ఆహారం ఉండదు కదా. అందుకని వారు రకరకాల మాధ్యమాలు, అది పుస్తకాలు అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, ఛానల్స్ అవ్వచ్చు, ఎంతో రకాలుగా మాధ్యమాల ద్వారా మనం అందరూ విన్నాము. కొందరు భయపడ్డారు, కొందరు ఆలోచించారు, కొందరు ఇంకెక్కడితో అయిపోతుంది అనుకున్నారు, కొందరు లేదు ఏదో జరుగుతుందని ఎదురు చూశారు. ఆ ఎదురు చూసే పరిణామం అనేది మనకు తెలుసో తెలియకో 2012 నుంచి మనం కాంతి యుగంలోకి, సత్యయుగంలోకి తెలియకుండా మనం ఎంటర్ అయిపోయాం. అసలు చెప్పాలంటే కాంతియుగం అనేది ఆ స్వర్ణయుగం అని చెప్పొచ్చు. కాంతియుగం, జ్ఞానయుగం గొప్ప పరిణామం అయితే వచ్చేసింది 2012 నుంచే. అక్కడి నుంచి మనం ఒక్కొక్కరుగా చూసుకుంటే వారి యొక్క అద్భుతమైన, మనం చూస్తే నక్షత్రమిత్రుల కోసం మనం రీసెంట్గా ఈ మధ్యన జూమ్లో కానీ, క్లాసెస్లో కానీ, పిఎంసి ఛానల్ ద్వారా కానీ ఇంతమంది అడపా ఎక్కడో వినేవాళ్ళం ఆ మాటలు. మనం ఎక్కడో మన నక్షత్రమిత్రులు హరికృష్ణ గారని అలా కొంతమంది నుంచే వినేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు అలా కాదండి, చాలా సబ్జెక్ట్ దీని మీద విశేషంగా, విస్తృతంగా వినబడుతుంది. మనందరం ఆ పుస్తకాలు చదువుతున్నాము. మరి మాకు విశాఖపట్నంలో అయితే రమణేష్ అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా ఎక్కువ ఈ పుస్తకాల కోసం మాట్లాడడం, జూమ్ సెషన్లో చెప్పడం, అంటే ఇది మంచి పరిణామం అని చెప్పాలి. ఇది తను ఎక్కడికి వెళ్ళా కానీ ఎక్కువ ఈ పుస్తకాల కోసం మాట్లాడుతుంటారు. అంటే ఆ సమయం ఒకరినొకరు తట్టుకునే సమయం వచ్చింది. అంటే వీరంతవరకు మనం ఏం చేస్తాం, ఇదేంటో ఇదేదో కొత్తదిలా ఉంది అని అనుకోకుండా మనందరూ ఆ యొక్క భూమి యొక్క సత్యయుగం రావాలంటే, మరి అహింసాయత భూమాత సాక్షాత్కారం పత్రిజీ కళ్ళలు కన్నారాయన. ఆయన కళలు మన సాకారం చేయడం కోసమే
మనం ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు భూమి మీదకి వచ్చిన నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం. మనం అనుకుంటాం పిఎస్ఎస్ఎం ఒకటి ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చింది అనుకుంటాం, ఈ జగత్తుని. కాదండి, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు. అయితే తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడు అవసరం ఇక్కడ. అది పిఎస్ఎస్ఎం నుంచి మాత్రం మనం అందరం తెలుసుకున్నాం నిజం చెప్పాలంటే. అది ప్రతిసారి నోటి మాట ద్వారా కావచ్చు, ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా, రకరకాల చదివే పుస్తకాల ద్వారా కూడా. మరి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇంతవరకు ఏం చేసాం మనం, ఎలా ఉంటారు, ఈ పరిణామాలు ఏంటని తెలుసుకుందాం. మరి వాళ్ళ లక్షణాల కోసం కొన్ని మనం తెలియజేసుకుందాం, చూద్దాం ఎలా ఉంటాయి వీళ్ళ లక్షణాలని. ఒకటి ఫస్ట్ ఏంటంటే ముఖ్యంగా వీరు ఎప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఒకళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటే కనుక, లేదా మనం వాళ్ళు చూసినా కానీ వాళ్ళు అందరిలోనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఒక రకంగా ఉంటుంటారు, ఒక ప్రత్యేకంగానే ఉంటుంటారు చెప్పాలంటే, దాన్ని ఒప్పుకోకపోయినా. వారికి కూడా తెలుసు వాళ్ళకి ఈ ప్రపంచానికి సంబంధించిన వాడిని కానేమో నేను, లేదా ఈ ప్రపంచానికి సంబంధించిన దానిని నేను కాను, నేనేదో ప్రత్యేకమైన పని మీద వచ్చాను అని ఎప్పటికప్పుడు వాళ్ళకి అనిపిస్తూ ఉండడం. ఇది ముఖ్యమైన విషయం, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఈ భూమి మీద ఏదో ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది, దాన్ని మనం ఏదో చేయడానికి వచ్చాము అన్న ఆలోచన చాలామందికి వస్తుంది. మరి దీంట్లో భాగంగా నా చిన్న అనుభవం కూడా దీనికి కలపాలండి. ఎలా అంటే నాకు 2013లో ఈ పుస్తకం నా చేతికి వచ్చింది. 11లో 12లో చేతికి వస్తే 13 నుంచి చదవడం మొదలుపెట్టాను నేను. అంటే అప్పటికి ఏమి 10 క్యాసెట్లు విన్నాము, చిన్న చిన్న పుస్తకాలు చదివాము. 10 యొక్క తులసీదళం కానీ, ఇంకా అప్పటికి మరణం లేని వీరు కానీ, ఇలా పెద్ద పెద్ద పుస్తకాలు ఏమి ఒక యోగ ఆత్మకథ అవి ఏవి చదివి ఉండను అప్పటికి నేను. కానీ నక్షత్ర మిత్రుల పుస్తకం వచ్చిన తర్వాత, ఆ చేతులకు పడిన తర్వాత నాకు అప్పటికి పుస్తకాలు చదివే అలవాటు కానీ, నవల్స్ చదవడం కానీ, ఏ స్టోరీస్ చదివే అలవాటు కూడా పెద్దగా లేదు. కానీ ఆ పుస్తకాన్ని పట్టుకుని వెంటనే 2013 నేను రాసుకున్నాను పుస్తకాల్లోని. ప్రత్యేకంగా టైం ఎన్ని గంటలు చదువుతున్నాను, రాత్రి 12:55 లేదా రాత్రి 11 గంటలకి, ఏ రోజు ఏ టైము డేట్తో సహా వేసుకున్నాను. అంటే అంత ఇష్టంగా అంత ప్రీతితో ఆ పుస్తకాన్ని చదవడం నేను మొదలుపెట్టాను. అది చదువుతున్నంతసేపు ఎంతో చాలా ప్రేమగా, చాలా ఇష్టంగా చదవడం. నేను ఎప్పుడు నాకే అది వింతగా అనిపిస్తుంటుంది. దాన్ని ఒక ప్రకృతిలో కూర్చొని, ఏదో గదిలో కూర్చొని ఏదో సీరియస్గా పుస్తకం చదివినట్టు కాకుండా ఒక చక్కగా ప్రకృతిలో కూర్చొని ఆకాశం కింద చుక్కలు చూస్తూ చక్కగా ఒక ఆహ్లాదంగా ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు అనిపించింది, ఈ కథ అంటే నా లోపల భావం మీతో పంచుకుంటే ఎలా ఉందంటే, ఇది వేరే ఎవరో రాసిన కథ నేను చదువుతున్నట్టు అనిపించలేదు నాకు. నా కథ నేనే రాసుకొని నేను చదువుతున్నానేంటి, ఈ పని అంతా నేను చేయాల్సిన పని అప్పుడు తెలియదు నాకు. ఇంతమంది గ్రూప్ కాన్షియస్, నక్షత్రలోక వాసులేంటి, ఈ కాంతి కార్యకర్తలు అంటే ఏంటి, ఎంత పెద్ద సబ్జెక్ట్ తెలియపోయినా కానీ అంటే ఆ పుస్తకం చదివిన అటువంటి అనుభూతి రావడం జరిగింది నాకు. ఇది ఒక విషయం అండి మీతో పంచుకోవాల్సింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా నాతో ఎక్కడికి ప్రయాణం చేయనా సరే నక్షత్ర మిత్రుల బుక్ నా చేతిలో ఉంటుంది ఎప్పుడు. నేను 2 టైమ్స్ యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా నాతోని ట్రైన్లో కానీ, బస్లో కానీ, నేను ఫ్లైట్లో కానీ, అక్కడ ఏదైనా చెప్పాలన్న సబ్జెక్ట్ వినిపించడం కానీ నాకు చాలా. లాస్ట్ టైం కూడా అట్లాంటా శ్రీకాంత్ గారు వాళ్ళు అందరూ ఇంకా ఫ్లైట్కి ఒక 1 అవర్లో నేను బయలుదేరాలి, ఇంకా 40 మినిట్స్లో. అప్పుడు కూడా ఒక సబ్జెక్ట్, మేము ఆట పేరు అని అందులో ఒక సబ్జెక్టు చదువుకొని అందరూ కూడా చాలా ఇంప్రెస్ ఫీల్ అయ్యారు. అందరూ కూడా ఎంత బాగుంది ఆ పుస్తకంలో ఆ సబ్జెక్ట్ అని. ప్రతి ఒక్క సబ్జెక్టు ఇప్పటికప్పుడు కొత్తగా అనిపించేది. ఇది ఒక ఉదాహరణ. మరి ఈ కాంతిలోకవాసులు అంటే మనం ఎప్పుడు వినలేదు, కనలేదు అసలు. కానీ ఒకానొక రోజు అంటే 2010 కంటే ఇంకా ముందునండి, ఏ 9నో 2011లో ధ్యానమ చక్రం విశాఖపట్నం అయింది. అంటే ఇది 2007, 8లో. అంటే అప్పటికి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినప్పుడు కూడా నేను ఒకరోజు ఒక పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాం. జీకే గారు మొత్తం ఒక 150 మంది ఎంతమంది వచ్చారు. చింతలగా మన గ్రామంలో ఒక పిరమిడ్ ఓపెనింగ్కి. అతను ఏమో పావకాలు వేసుకొని మొహంలో ఎంతో తేజస్సుంది, ఆయన ఏదో ముహూర్తం బట్టి చెయ్యాలి, ఇంకా టైం ఉంది 10 నిమిషాలు అని చెప్పి అందరినీ ధ్యానంలో కూర్చోమనగానే అంతవరకు గుర్తుందండి. ధ్యానంలో కూర్చున్నాను నేను. చాలా పెద్ద వర్షం పడింది నా 10 నిమిషాల్లో. అందుకు ఆపారో ఏంటో తెలియదు, ఆయన అర్జెంటుగా ఆపమన్నారు. గురు ప్రదర్శన అనేది ఆ పిరమిడ్ ఓపెనింగ్ అనేది. వెంటనే నేను కళ్ళు మూసి కూర్చోవడం గుర్తుందంతే. తర్వాత ఏమీ గుర్తులేదు ఇంక నాకు. ఆ పెద్ద వర్షం పడుతుంది, వర్షం తడుస్తున్నాము, లేవాలి అయ్యో అని ఏమీ తెలివి రాకుండా ఉంది. అప్పుడు జరిగిన ఒక అనుభవం ఏంటంటే మీతో పంచుకోవాలి, దీంతో రిలేటెడ్గా ఉంది కాబట్టి. నేను ఒక్కసారిగా చాలా రొటేట్ అవుతూ ఒక 2 మినిట్స్ పాటు 1 మినిట్ పాటు తర్వాత ఆగిపోయిన తర్వాత అది అంతవరకు గుర్తుంది. తర్వాత నా శరీరం అంతా ఒక కాంతిలాగా, ఒక 100 ట్యూబ్ లైట్లు ఒక కట్టలాగా కడితే ఎలా ఉంటాయో, ఒక స్తంభం అని చెప్పొచ్చు, కాంతి స్తంభం లాగా. దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని నేను ఒక టార్చ్ లైట్ లాగా ఒక ట్యూబ్ లైట్ అని కట్టగడితే ఎలా ఉంటాయో అలా నా దేహం అంతా ఒక కాంతి స్తంభంగా తయారైపోయి చాలా స్పీడ్గా ఆకాశంలోకి దూసుకెళ్ళిపోతుంది. అది ఆకాశం అంటే నేను పైకి వెళ్తుంది కాబట్టి ఆకాశం చెప్పగలుగుతున్నాను. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చాలా స్పీడ్గా, అది ఎంతసేపు ప్రయాణం చేసింది తెలీదు. ఆ అనుభవం అంతా రావడానికి 40 నిమిషాలు పట్టింది నాకు. పైకి వెళ్ళి చూసుకుంటే అంతా కాంతే. ఇంకా అక్కడ ఏమి మనుషులు కానీ, మనం విన్నవి కానీ, చూసినవి కానీ, అది ఏదో లోకాలు కానీ, ఒక చెట్టు కానీ ఏమీ లేదు. అంతా లైట్. ఆ కాంతిలో మనం కూడా ఒక కాంతిగా ఉన్నాం. అదే చిన్న చిలిపి ఆలోచన ఏమొచ్చిందంటే,
అది ఎంత హైట్కి వెళ్ళానో తెలియదు కాబట్టి పైనుంచి కిందకు చూస్తానుండి నేను. ఇప్పుడు నేను కింద నుంచి కదా పైకి వచ్చాను, పైనుంచి చూస్తే కింద ఏం కనబడుతుందో చూద్దాం అన్నప్పటికీ ఈ కిందన ఏదైతే భూమి నుంచి వచ్చానో కనబడడానికి అసలు లేదది, మొత్తం అంతా కాంతిగా కనబడుతుంది. ఇదంతా ఈ అనుభవం వేసేకల్లా పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది. 150 మంది చప్పట్లు, అక్కడ ఏదో స్నాక్స్ అంతా కార్యక్రమం వచ్చి 1 అవర్ 40 మినిట్స్ పట్టింది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి 10 మంది 15 మంది మిగిలారండి. అప్పుడు నేను ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చేసరికల్లా వెంటనే ఆ హిమాలయ యోగి ఒక మాట చెప్పి వెళ్ళిపోయారంటే, ఈవిడ గత జన్మలో హఠయోగి, అది ఆడా మగాని కదా, హఠయోగి ఆవిడ క్యాచరీ ముద్ర పెట్టమని చెప్పండి నాలుకని అంటే ఏంటని ఆ భూమి మీద రొటేట్ అవుతూ నేను ఒక 1 మినిట్ పాటు చాలా స్పీడ్గా రొటేట్ అవుతాను, నా వల్ల కూడా కాదు ఆపడం. దాని తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అదొకటే చూశారు కదా ఆయన చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత అడిగారు ఏంటి అని అంత వర్షం పడింది, ఇంత గోల చేశారు, కానీ నువ్వు ఓపెనింగ్ లెగలేదేంటి అసలు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు ఫస్ట్ అండి. అందువల్ల నేను అప్పుడు ఏమనుకున్నానంటే పైనుంచి వచ్చిన తర్వాత అనుభవం అయిపోయిన తర్వాత నాకు తెలియకుండా నా చెయ్యి ఏమేదంటే జస్ట్ అలాగా నాకు తెలియకుండా నా చెయ్యిలా ఉండి సో వాట్ అని ఇంగ్లీష్ వర్డ్ వస్తుండేది. అయితే ఏంటి ఇప్పుడు నేను కాంతిని చూశాను, నేను కాంతి స్తంభంగా నన్ను నేను చూసుకున్నాను, ఈ భూమి అంతా చైతన్యం తెలిసింది. ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కూడా మనం కాంతి కార్యకర్తలం, మనమే కాంతి కార్యకర్తలు అనడానికి దానికి ఒక చిన్న ఉదాహరణగా నేను ఆపాదించుకున్నాను. అలాగే ఆయన ఏం చెప్తారంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒక 10 పాయింట్గా చెప్పినప్పుడు ఎంతోమంది ఈ కాంతి కార్యకర్తలు ఈ భూమి మీదకి వచ్చి చక్కగా సుస్పష్టంగా అది అందరినీ తట్టి లేపుతూ మనం మామూలు పని మీద రాలేదు, ఒక దశ నిర్దేశం ఎలా ఉంటుందంటే వీళ్ళ పని ఒకసారి ఎంత మందిలో ఉన్నా కానీ ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నా కానీ వాళ్ళకి ఒకటే నమ్మకం, మనం ఒక లక్ష్యం మీద వచ్చాము, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం భాగంగా యూనివర్స్ ఎప్పుడు మనకి, అది గురువులు అనొచ్చు, అది చైతన్యం అనొచ్చు, వాళ్ళు ఒక పెద్ద పని మీద మనం పంపించారు, ఆ పని ఖచ్చితంగా చేసి వెళ్తాం ఒకటి. నెక్స్ట్ ఇంకొక విషయం మనం చెప్పొచ్చు, మా అమ్మగారికి చిన్నప్పుడు నేను చెప్పేదాన్ని, ఏమని చెప్పేదంటే ఈ శరీరం ఇచ్చావు కాబట్టి నువ్వు అమ్మవు కాబట్టి, కానీ నేను ఇక్కడి నుంచి వచ్చిన మనిషిని కాదు, నువ్వు మా అమ్మవు కాదు, పైనుంచి వచ్చాం, ఆ పని అయిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నా పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. అది ఎంత చిన్న వయసు ఎలా వస్తుంది అవగాహన, అట్లా మా అమ్మకి శరీరాన్ని చూపించి మరి నువ్వు ఈ శరీరాన్ని ఇచ్చావు కాబట్టి అమ్మవి, ఇక్కడ మాత్రం అమ్మవి, నా పూర్తి అమ్మవు నువ్వు కాదు, నేను చాలా వేరే లోకం నుంచి వచ్చాను, ఆ పని అయిపోయాక నా లోకంకి వెళ్ళిపోతాను అని చెయ్యి చూపించి మరి చెప్పేదాన్ని. అది అప్పటికి నాకు చాలా చిన్న వయసు అది. అవన్నీ గుర్తు చేసుకుంటే ఒక పుస్తకం చదివేటప్పటికి ఈ కాంతి కార్యకర్తలు అనే మాట వినేటప్పటికి లైట్ వర్కర్స్ అంటాము మనం, దానివల్ల ఎంతోమంది మనకి మన లైట్ వర్కర్స్ టీము ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. స్వర్ణలత మరి డిఎన్ఈ స్వర్ణలత గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, చాలామంది దీని మీద నక్షత్ర మిత్రులు దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. మరి మనందరిది ఒకటేనండి, ఏంటంటే ఈ భూమిని ఒక కాంతియుగం, జ్ఞానయుగంగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మరి మనందరం కలిసి అంటే ఎక్కడ ఏదవుతున్నా కానీ అందరూ సంఘటితం అవ్వాలి. ఈ ఒక్కరు ఇద్దరు చేసే పని కాదు, ఈ భూమిని అంతటినీ ఏకత్వం చేయాలంటే. అందుకే అందరూ చూడండి 1,44,000 మంది సార్ చెప్పున్నారు. అంటే ఎంతమంది భూమి మీద ఉన్నారో అందరిది ఒకే మాటగా, ఒకే దీనిగా బాటగా పిఎస్ఎస్ మూమెంట్ అనేది అందరినీ ఏకత్వం చేయడం. అందుకే పిరమిడ్ శక్తి అనేది ఎలా ఉంటుందంటే మనకి సార్ ఎన్నోసార్లు చెప్పారు, పిరమిడ్ ఎలా ఉంటుంది, కిందన అనేకం పైన ఏకం. ఏకం అంటే మనందరం కలిసి ఒక ఏకత్వం వైపు, వసుదేవ కుటుంబం వైపు, జగమంత కుటుంబంగా మారడానికే ఈ పిఎస్ఎస్ మూమెంట్ అనేది. అది 2012 నుంచి మొదలయ్యింది, కానీ ఇప్పుడు కూడా చాలామంది 2032తో చాలా మార్పులు జరుగుతాయి, మళ్ళీ ఏదో అవుతుంది చెప్తారు. ఇది ఏదైనా కానివ్వండి, ఇది అహింస యుగం, ఇది సత్యయుగం, ఇది ధ్యాన యుగం, ఇది జ్ఞానయుగం, ఆనంద యుగం. పత్రిక చెప్పినటువంటి ఈ 3 ఖచ్చితంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేది ఆయన గొప్ప సంకల్పంతో ఎంతోమంది మాస్టర్స్ యొక్క ప్రణాళికతో ఈ భూమి మీదకి రావడం జరిగింది. సార్ ఏమి ఒకరిగా వచ్చి భూమి మీదకి వచ్చి ఓ ప్రణాళికతో చేసింది కాదు, ఎంతోమంది పరమ గురువుల యొక్క మండలి ఒక దివ్యమైన ఒక వారి యొక్క దీంతో ఆ ఒక వ్యక్తిని మహాశక్తిగా ఈ భూమి మీద పంపించడం జరిగింది. మరి మనందరం ఒక 30-40 సంవత్సరాలు, ఆయన 40 సంవత్సరాల నుంచి ఆ ప్రయాణంలోని ఎంతోమందిలో ఇందులో ఉన్నారు ఈరోజు. అలాగే మనందరం కూడా కాంతి కార్యకర్తలుగా ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనం స్వస్థపరచుకోవడం, సంఘటితపరచుకోవడం, దివ్య జ్ఞాన ప్రకాశం వైపు మనం ఎంతోమందిని తీసుకెళ్ళడానికి వచ్చిన కార్యకర్తలు అనుకుంటున్నప్పుడు మనం ఎంత ధ్యాన సాధన ఉండాలి, ఎంత సరైన అవగాహన ఉండాలని చూసుకుంటే తప్పకుండా సాధన అనేది చాలా పటిష్టపరచుకోవడానికి మనకి ఎన్లైట్మెంట్, నాలెడ్జ్, దివ్య జ్ఞాన ప్రకాశం ఉన్న చూడండి. అంటే మామూలు జ్ఞానం సరిపోదు, ఒక కార్యకర్తకి, ఒక లీడర్కి, ఒక కాస్మిక్ లీడర్ అనుకుని చెప్పొచ్చు. కార్యకర్తకి అంటే
కాంతి కార్యకర్తలు అనేవాడు కాస్మిక్ లీడర్స్. వాళ్ళందరికీ చాలా చక్కటి అవగాహన ఉండాలి. మెయిన్ ముఖ్యంగా దీని తాళం చెవి ప్రేమ. ప్రేమ అనే తాళం చెవి ద్వారా మనం ఎవరిని చూసినా కానీ, ఎటువంటి ప్రదేశంలో ఉన్నా కానీ, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ, అది ఎంత బాధ తత్పరత విషయమైనా అవ్వచ్చు, మనల్ని చీకటి వైపు లాగే విషయాలు కూడా అవుతాయి. కానీ వెలుగు అని తెలుసుకోవడానికి చీకటిలో చాలాసార్లు లాగబడుతూ ఉంటాం మనం. దాని మీద ఒక అవగాహన కూడా మనకు కావాలి. మరి అందులో భాగంగానే మనం వెలుతురు చూడాలంటే చీకటిని కూడా మనం చూడాలి కదా. చీకట్లో ఉంటే ఎంత, మన తల్లి కడుపులో ఉన్నప్పుడు, గర్భంలో ఉండేటప్పుడు మనం అనుకుంటాం, అబ్బా ఎంత బాగా జన్మించవచ్చు, ఎంత హాయిగా ఉంటుంది అనుకుంటాం. కానీ కాదు, అది ఒక చీకటి గుహలో ఉన్నట్టుగా తల్లి గర్భంలో అన్ని మలమూత్రాల మధ్యన ఉంటూ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, ఇలా ఎన్నో అనుభవాలు పొందొచ్చాం మనం. మరి అందులో భాగం నాకు తెలియదు. కానీ సార్ ఒకసారి ప్రతిసారి చెప్పారు, ఎవరికో చెప్పారు, ఒక 7 రోజుల పాటు, ఒక 3 రోజుల పాటు డార్క్ రూమ్ మెడిటేషన్ చేస్తే బాగుంది. ఇప్పుడు చాలామంది మాస్టర్స్, మీరు విన్నారో లేదో, ఎక్కువ మంది మాస్టర్స్ దీని మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మరి మనకి గోడాకేశ నుంచి కూడా, అసలు మేము కూడా తెలియకుండానే, మేము 30 సంవత్సరాలు 96లో ధ్యానానికి వచ్చినప్పుడే ఫస్ట్లో రాత్రి అప్పుడు చీకటిగా లైట్లన్నీ ఆపేసి కూర్చొని ధ్యానం చేయడం అలవాటు. అర్ధరాత్రి పాటు గోడాకేశ ధ్యానంలాగా. అది గోడాకేశ అని పేరు తెలియకపోవచ్చు, కానీ సాధన అంతా అలా జరిగేది. తర్వాత సార్ ఒకరోజు ఎవరికి చెప్పారు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి కాస్త సైట్ ఏదో ఉందని చెప్పి 3 రోజులు చేస్తే బాగుంది. సార్తో పక్కనే ఉన్నాను, నేను కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. సార్ నాకు ఎందుకో ఆ డార్క్ రూమ్ మెడిటేషన్ చేయాలనిపిస్తుంది ఒక అనుభవంగా. అసలు చీకటిలో ఎలా ఉంటారు, అసలు చీకటిలో కళ్ళు లేని వాళ్ళని ఎప్పుడు నాకు ఆలోచన ఉండేది. దాన్ని సైట్ కోసం ఏదో చేయాలనిపించలేదు. అసలు డార్క్ రూమ్ అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అది, ఆ చీకటిలో అనేది అని నేను ఎక్కడ 2007లో నేను 7 days డార్క్ రూమ్ మెడిటేషన్ జీకే గారి యొక్క గైడెన్స్తో, అంటే దాని యొక్క సహాయ సహకారాలు తీసుకున్నాను అంతే. నాకు డార్క్ రూమ్ కావాలి, నాకు ఏర్పాటు చేస్తే, నేను తను చాలా వింతగా ఆశ్చర్యంగా చూసి, తప్పకుండా చేయొద్దని, నీకు మేము ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరు, పద్మ గారు అండ్ జీకే మా తోటికోళ్ళు, మా మరిది గారు ఇద్దరు కూడా చక్కగా నిజం హాస్పిటల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో నాకు ఆ డార్క్ రూమ్ని అప్పటికప్పుడు మధ్యాహ్నం అనుకున్నారు, సాయంత్రం ఈవినింగ్ 5 స్టార్ట్ చేయడం, తయారు చేయడం జరిగింది. నేను ఆ రోజు ఈవినింగ్ 5 o'clock నేను డార్క్ రూమ్లో కుర్చీలో కూర్చున్న మనిషిని తెల్లవారు 3 గంటలకు వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారు. నాకు 1 గంటలో వస్తాను, నీకేదో ఫుడ్ పెడతామని చెప్పి అన్నారు, వెళ్ళారు వాళ్ళు. నాకు కూర్చోవడం గుర్తుంది తప్ప, నాకు వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా నేను ఆ కుర్చీ నుంచి కూడా లేవలేదు అసలు. అంటే అంత డార్క్ అంటే అసలు కట్టిక చీకటి అంటారు. అసలు కళ్ళకు గంతలు కట్టుకోవడం కాకుండా రూమ్ అంతా డార్క్గా ఉంటుంది. ఒక పెద్ద దుప్పట్లు కట్టేస్తాము, ఇంకా ఏమాత్రం ఉండదు. లోపల కళ్ళు కూడా 7 రోజుల పాటు కళ్ళు ఇప్పకుండా మూసిన కళ్ళు మూసినట్టే ఉంటాయి. నాకు ఈ బుక్ చదివినప్పుడు అనిపించింది, అంటే ఎక్స్పీరియన్స్ అంటే డార్క్, ఆ చీకటి తల్లిక ఎక్స్పీరియన్స్ చాలా రకాలుగా. ఒకసారి చేయలేదండి, నేను 3 సార్లు చేయడం జరిగింది, 7 రోజుల పాటు. అప్పుడు నాతో నేను ఎక్కువగా ప్రయాణం చేయడం జరిగింది. ఆ ధ్యానం ఎక్కువగా కుదరడం. మరి ప్రతిసారి యొక్క క్యాసెట్లని, సీడీలు కాదు క్యాసెట్లుగా ఉండేవి. 2007లో ఒక టేప్ రికార్డ్ పెట్టుకుని ఒక క్యాసెట్ తర్వాత ఒకటి తర్వాత యోగ పరంపర, వాక్క్షేత్రం, మరణం లేని వీరు, మరి చాలా అప్పటికి ఎన్నో క్యాసెట్లు మనం వినడం జరిగింది. ఆ రోజు మంచిగా ధ్యానం చేయాలన్నప్పుడు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోవడం, మనం చక్కగాను, లేకపోయినప్పుడు స్పీచెస్ వినడం, ఇలాగ 7 days ఆ డార్క్ రూమ్ మెడిటేషన్ చేయడం జరిగింది. తర్వాత అసలు మన యొక్క లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారా మనం ఎలా ఉంటామంటే, మన యొక్క మనస్థితి, వాళ్ళు చెప్పే విధానం, ఎవరికైనా సెల్ఫ్ చెక్ చేసుకోవడం కోసం చెప్తున్నాను నేను. మనం అంటే దాన్ని సంబంధించి మీరు ఎలా ఉంటారండి, ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, చాలా చిన్న విషయాలకి మంచి హ్యాపీనెస్ మూడ్లో ఉన్నారనుకోండి, చాలా చిన్న విషయాలకి, చాలా పెద్ద విషయాలు కూడా చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి చాలా గురి అవుతుంటారు. వాళ్ళే ఏదో మూడీగా ఉన్నారనుకోండి, అది చిన్న విషయమైనా, ఎటువంటి విషయమైనా చాలా వేగంగా దానికి అది ఆ పరిణామం దాని యొక్క వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. వాళ్ళని ఒక అబ్జర్వేషన్ చేయడం కానీ, చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళు అంచనా వేయడం అవ్వదు వాళ్ళని. ఓకే, ఎటువంటి మానసిక స్థితి అనేది వాళ్ళు అలా ఉంటుంటారు. అంటే చాలా ఆనందంగా ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు వాళ్ళతో ఉండిపోతారు అంతే. ఇంకా ఎవరితో సంబంధం ఉండదు. అందరూ ప్రపంచంతో అందరితో ఉంటారు, కానీ వాళ్ళతో ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ చిన్న ఉదాహరణ, వాళ్ళు ఏమీ వెళ్ళిపోయి, అయ్యో ఏదో మామూలు వాళ్ళైతే అన్ని రోజులు జనాలతో లేకుండా ఉంటే, వాళ్ళు మూడీగా ఉన్నవాళ్ళు వెంటనే డిప్రెషన్లో లోనవుతారు. డిప్రెషన్కి వెళ్ళిపోకుండా వాళ్ళ యొక్క సాధన వైపు ఇంకా పట్టు సాధిస్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకెలా వెళ్ళాలి, ఇంకా ఏం చేయాలి, నన్ను ఇంకెలా మార్చుకోవాలి, ఈ దివ్య జ్ఞాన ప్రకాశం వైపు కాంతి కార్యకర్తగా పనిచేయాలంటే ఆ లైట్, ఆ చైతన్యాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా పంచాలి, ఎటువంటి పాత్ర పోషించాలి, దాని మీద ఉంటాయి. మరి దానికి మనకి గ్రద్ద కథ ఒకటి ఉంటుంది. మనకి గ్రద్ద ఒక వయసు అయిన తర్వాత, ముసలి అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి తన వెంట్రుకలు తన నోటితోని, తన ముక్కుతోని
మొత్తం తన ముక్కుతో గ్రద్దని మొత్తం అన్నీ పీక్కొని చాలా అది బాధాకరమైన విషయం చెప్పాలంటే. దానికంటే చనిపోవడం మంచిదేమో అనిపిస్తుంది. అలాంటిది అన్ని తర్వాత దాని తర్వాత అంటే ఒక సాధనలాగా అది. కొన్ని రోజులు పడుతుంది. ఒక 3 నెలల్లో, 6 నెలల్లో టైం పట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా తనకు కొత్త వెంట్రుకలు వచ్చి ఆ ముక్కు కూడా చాలా బండబారిపోయిన ముక్కుని మొత్తం రాయికి చక్కగా అది ఆముకొని మొత్తం సూదిగా చేసుకొని మళ్ళీ కొత్తగా తన లైఫ్ స్టార్ట్ చేస్తుంది. అలాగా ఈ కాంతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లైట్ వర్కర్స్ చిత్రంగా అని చెప్పలేం కానీ విశేషంగా ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు, వాళ్ళ ఆలోచన పరిధి కావచ్చు, ఎవరు అంచనా వేయడానికి వీలు కాకుండా మహోన్నతంగా ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒక సంఘీభావంతో ఎక్కడెక్కడో ఉండొచ్చు కానీ అందరి యొక్క ఆలోచన ఒకటే. ఈ భూమి అనేది ఒక కాంతి యుగం. అది 2012 నుంచి స్టార్ట్ అయిన స్వర్ణ యుగం అనొచ్చు, కాంతి యుగం అనొచ్చు. దాన్ని అద్భుతంగా అటువైపు ఎలా తీసుకెళ్ళాలి దాని మీదే వీళ్ళందరూ సంఘటితంగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి మనందరం కలిపి ఇటువంటి బుక్స్ చదవాలండి. ముఖ్యంగా నక్షత్ర మిత్రుల బుక్ కావచ్చు, మరి కాంతి లోకాలు అనే బుక్ కావచ్చు, న్యూ ఎనర్జీ అని కావచ్చు, మహా అవతరణ, మరి అలాగే అసెన్షన్, మరి పౌర్ణమి ధ్యానాలు, అంటే కొత్తగా ఏదైతే దివ్య జ్ఞాన ప్రకాశం అనేది ఇప్పుడు లేటెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సార్ చెప్పిన బుక్సే. సేత్ మహావిజ్ఞానం కావచ్చు, రామ్తా కావచ్చు, అంటే మనం ఎప్పుడూ చదివిన టోల్టెక్ 4 ఒప్పందాలని, మరి సార్ రాసిన అద్భుతమైన ఎన్నో పుస్తకాలు మనం చదవాలి. ఒక యోగ ఆత్మకథ చదవాలి ఖచ్చితంగా, మరణం లేని మీరు చదవాలి. ఎంతో అద్భుతమైన స్వామి రామా కోసం ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మరి సీతాయనం ఎంతో అద్భుతమైన పుస్తకం ఉంది. ఒక స్త్రీ యొక్క తత్వం కోసం స్వర్ణామృతం అనేది సార్ వెళ్ళిపోయేటప్పుడు చేసి ఒక ఎపిసోడ్ని స్టార్ట్ చేసి మరి అన్ని ఎపిసోడ్స్ స్వర్ణామృతం అనేది పత్రిక మేడం నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానసారం వచ్చింది. ప్రతి ఒక్కరూ అది లేడీస్ అండ్ జెంట్స్ అని కాకుండా అండి సీతాయనం అనే పుస్తకాన్ని స్త్రీతత్వం, అర్ధనారీస్తత్వం ఈ భూమి మీద నడుస్తూ ఉంది. మరి ఆ చైతన్యం మనలో రావాలన్నా మనల్ని మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ యాక్సెప్టెన్సీ. ఎలా ఒప్పుకోవాలంటే ఏదైనా కానివ్వండి ఆ యాక్సెప్టెన్సీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలోని. తప్పకుండా అంటే ఎంత త్వరగా వాళ్ళు ఇదిగా ఒక ఎమోషనల్ అయినా కానీ దాన్ని వెంటనే వాళ్ళ కమాండింగ్ తెచ్చుకొని మళ్ళా నార్మల్గా అవుతూ ఇటువైపు ఎటువంటి కోపము ద్వేషమని నెక్స్ట్ వీళ్ళకి చాలామంది బాధ ఒక ఎమోషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా లాగుతూ ఉంటారండి వాళ్ళ యొక్క బాధలన్నీ చెప్తూ వాళ్ళ యొక్క అన్నిని. కానీ మనం అలా వెళ్ళిపోవడం కాకుండా ఇది లైట్ వర్కర్స్గా మరి మనమే కార్యకర్తలు అనే దాన్ని అందరూ విశ్వసించండి. అటువంటి జ్ఞానం వైపు అడుగులు వేసి అందరూ సంఘటిత ఈ భూమిని కాంతియుగంగా స్వర్ణయుగంగా చేసుకోవడం మనందరూ భాగస్వాములు ఉన్నాము మనం అందరూ గుర్తించండి. మరి ఇటువంటి జ్ఞానాన్ని మనం అందించండి. బ్రహ్మ సుభాష్ పత్రిజ గారికి, లైట్ వర్కర్స్కి థ్యాంక్ యూ.